కావ్య మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా కావ్య ఎక్కడ ఉందా అని చెప్పేసి వెతుక్కుంటూ రాజ్ అయితే వచ్చి బయట ఇంకా తనని చూస్తూ కూర్చుండిపోతాడు. తను అలా అందంగా నిల్చొని మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడం చూసి తన నడుమును చూసి ఇంకా రాజ్ అయితే టెంప్ట్ అయిపోతూ ఉంటాడు. తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. కావ్య అది గమనించకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చాలాసేపటి నుంచి రాజ్ అయితే అలాగే తన వైపు అదోలా చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా అలా అటువైపు మళ్ళీ చూసేసరికి రాజ్ అక్కడ కూర్చోవడం గమనించిన కావ్య తన వైపు చూస్తూ సిగ్గుగా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా తన అలా సిగ్గుపడుతూ అలాగే మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంకా రాజు కూడా తన వైపు మళ్ళీ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాడు. రాజు తనని చూడడం గమనించిన కావ్య ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రాజుని. అప్పుడు రాజుండి అదేంటి నేను నిన్నెందుకు చూస్తున్నాను, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. రాజు మాటలు వినగానే కావ్య సిగ్గుగా ఇంకా అలా నీళ్లు పోస్తూనే ఉండిపోతుంది. మళ్ళీ కావ్య అటు పక్కకు తిరగగానే రాజు మళ్ళీ తన వైపు అయితే అదే విధంగా చూస్తూ ఉండిపోతాడు. తన అందాన్ని ఇంకా తన అలా చూస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోతాడు. అది గమనించిన కావ్య వామ్మో ఏం చూస్తున్నాడు అని చెప్పేసి అలా చూడగా తన నడుము వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు రాజు. రాజు అలా తన చెంపకి చేయి పెట్టుకొని అలా చూడడం గమనించిన కావ్య అయితే ఏం చూస్తున్నాడు, నా నడుమే చూస్తున్నాడు ఖచ్చితంగా అని చెప్పేసి తను గమనించి వెంటనే ఓయ్ ఏం చూస్తున్నావు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. వెంటనే రాజు ఉలిక్కి పడతాడు. పడి ఇంకా అలా అటువైపుగా తిరిగి సైలెంట్గా కూర్చుండిపోతాడు. తన దగ్గరికి వెళ్ళిన కావ్య రాజుని ఏ విధంగా మందలిస్తుంది, ఇంకా తన నడుమును చూసావని ఏ విధంగా గోల చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.